నమస్కారం అండి. ఏంటి బ్రదర్? నేను పాపులర్ సుమారు పిచ్చయ్య గారి అబ్బాయినండి. ఓ, చుక్కపల్లి పిచ్చయ్య గారి మీరా? అబ్బాయి. గతంలో కూడా మిమ్మల్ని కలిశాను. నాన్నగారు చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి కూడా వచ్చారు అవునా, సార్. నాకు ఐడియా ఉంది. మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట. అప్పుడు అవును, అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు అన్నమాట. తిరుపతిలో షాప్ ఉండేది. అవును సార్. మా మనవరాలు సార్ మిమ్మల్ని చూడటానికని వచ్చింది. గుడ్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నామా? ఎక్కడ? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే సార్ జిఎస్టీ బెనిఫిట్ అంతా పాస్ ఆన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టీ? మీకు ఎంత ఇచ్చారు? ఏ రేట్లో వస్తుంది? ఇప్పుడు గతంలో 12%, 18% ఉండేది సార్. దాన్ని 5% చేశారు. 18% ఉన్న 13% బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం. బాక్సుల మీద అన్నిటి మీద వేసి 13% ఉంటుంది సార్. అదే 10% ఉన్నదాన్నేమో 12 ఉన్నదాన్నేమో 7% పాస్ ఆన్ చేస్తున్నాం. 5 చేశారు. 5 చేశారు. ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా? ఎక్కడమ్మా మీది? ఓకే, మరి నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తున్నామ్మా. ఇప్పుడు తగ్గినాయా రేట్లో? అంటే అది సరే అమ్మా, మీరు కొంటున్నారు కదా, ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది? కొన్నారు కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా, ఏంటి మీ యొక్క? అంటే ఎంత బెనిఫిట్ ఉందమ్మా కుటుంబానికి? ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు, మీ కుటుంబం వీటన్నిటి పైన, కొనుగోలు పైన? 5,000 ఖర్చు పెడతారు. 5,000 ఖర్చు పెడితే ఒక 10% తగ్గితే 500 రూపాయలు మిగులుతుంది. అవునమ్మా. ఎల్ఐసి కట్టారా? ప్రీమియం కట్టారా? ఎంత కట్టారు? మీకు మామూలుగా 18% దాంట్లో చేశారు, అంటే 12%, 18% వచ్చింది. ఓకే. ఓకే, గుడ్. నువ్వేం చేస్తావా? హిందూ ఆఫీసులో పనిచేస్తారండి సార్. హిందూ పేపర్ ఆఫీస్. హిందూ పేపర్లో చేస్తారా? ఇక్కడ విజయవాడ, తిరుపతిలో పనిచేస్తావా? 2 పనిచేస్తావా? నువ్వేం చదువుతున్నావు? ఏమ్మా? 9th క్లాస్. ఎక్కడ? ఎక్కడ చేస్తున్నా? ఓకే మనకి ఏమ్మా? చేసామ్మా ఎంప్లాయీస్.